దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. కనీస విద్యార్హత లేదని బాధపడుతున్నారా? చేతిలో కనీసం ఒక డిగ్రీ అయినా ఉండాలనేది మీ డ్రీమా? ఉన్నత చదువులు చదవాలని ఉన్నా సమయం అనుకూలించడం లేదా? మీలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన అవకాశం. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మీకు బాసటగా నిలుస్తోంది. ఎలాంటి కనీస విద్యార్హత లేకున్నా ఉన్నత విద్య అభ్యసించే అవకాశం. BA, BCom, BSc ఈ మూడింటిలో ఏదో ఒక డిగ్రీ 3 ఏళ్లలోనే మీ సొంతం. వయసుతో పని లేదు, అర్హతతో అస్సలు అవసరం లేదు. ఆడుతూ పాడుతూ ఇంటి ముందుకే డిగ్రీ పట్టా తెచ్చుకోండి. మరింకెందుకు ఆలస్యం? యూనివర్సిటీ వెబ్సైట్ని సందర్శించండి. నమస్తే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ లైవ్ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి స్వాగతం. దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధిగాంచి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ అనేక కోర్సులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి గాను అర్హత పరీక్ష నోటిఫికేషన్, అలాగే యూజీ, పీజీ కోర్సులకు సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసి ఉంది. ఈనాటి ఈ చర్చా కార్యక్రమంలో అర్హత పరీక్షకు సంబంధించినటువంటి ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హత పరీక్షలో అర్హత సాధించిన తర్వాత యూజీ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎవరెవరు అర్హులు, అదేవిధంగా యూజీ, పీజీ కోర్సుల్లో ఎలాంటి సబ్జెక్టులు మనకు అందుబాటులో ఉన్నాయి, విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరాలంటే ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలా కాంటాక్ట్లెస్ అడ్మిషన్లు పొందాలనే తదితర అంశాలపైన చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి 2 అతిథులు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. డాక్టర్ కనకదుర్గ గారు, అసిస్టెంట్ డైరెక్టర్, విద్యార్థి సేవల విభాగానికి సంబంధించినటువంటి దాంట్లో మేడం పనిచేస్తారు. అలాగే డాక్టర్ వెంకటరమణ గారు, అడిషనల్ కంట్రోలర్ గారు కూడా మనతోటి ఈనాటి లైవ్ కార్యక్రమంలో ఉన్నారు. మొదటగా మేడం మీ దగ్గర నుంచి ప్రారంభం చేద్దాం. అర్హత పరీక్ష అంటే ఏమిటి? ఈ అర్హత పరీక్షను ఎవరు రాయాలి? ఇందులో అర్హత సాధించాలంటే, లేకపోతే సాధించిన తర్వాత వాళ్ళు దానికన్నా ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఏ కోర్సుల్లో అడ్మిషన్ పొందడానికి ఆస్కారం ఉంటుంది? దయచేసి విద్యార్థులకు ఆ విషయం చెప్పాలి. వేణుగోపాల్ గారు, మొదటగా సార్వత్రిక విశ్వవిద్యాలయం అయినటువంటి ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే చదువుకోలేదో, ఎవరికైతే చదువుకోవాలని ఆసక్తి ఉండి కానీ ఏదో పరిస్థితులు అనుకూలించకో, లేదా ఆర్థిక స్థితిగతులలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏదైనా కారణాల వల్ల విద్యకి దూరంగా ఉండి ఇవాళ మాకు ఏదైనా చదువుకోవాలి, మాకు కూడా డిగ్రీ పట్టా కావాలి అనుకునేటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం. మామూలుగా ప్రాథమిక విద్య లేకపోతే కొంతవరకు సెకండరీ స్కూల్ విద్య చదివి 10వ క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అర్హత పరీక్షను రాయొచ్చు. దీనికి పెద్ద ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఏమీ లేవండి. కేవలము 18 సంవత్సరాలు నిండి వారికి చదువుకోవాలని ఆసక్తి ఉండి చదవడము, రాయడము కనుక వచ్చి ఉంటే అది చాలు. అయితే దీనికి వీళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఒకటి ఉంది. దాని పేరు www.braoonline.in. దాని దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆన్లైన్ సెంటర్లో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర కంప్యూటర్లో కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. దానిలో వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క ప్రాథమిక సమాచారము, అలాగే వాళ్ళు ఏది చదవదలుచుకున్నారు అంటే వాళ్ళు ఏ మీడియంలో చదవదలుచుకున్నారు, వాళ్ళు ఏ భాషని సెకండ్ లాంగ్వేజ్గా లేదా ఇప్పుడు మనం దాన్ని సమకాలీన భారత భాష అంటున్నాము, అది MIL అంటున్నాము, దానిని ఒకదాన్ని ఎన్నుకొని వాళ్ళు
దీన్ని పూర్తి చేయవచ్చు. దీనికి ప్రాథమికంగా కావాల్సింది ఏంటంటే ఒకటి ఆశ చదవాలని, రెండవది ఆసక్తి, మూడవది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని ఏదైనా ఆన్లైన్ సెంటర్లో దాన్ని భర్తీ చేయడము. ఆన్లైన్ సెంటర్లో భర్తీ చేసినాక అక్కడ వాళ్ళు కోరేది ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అక్కడ వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళ సొంత సంతకంతో వాళ్ళు స్వీయ దస్తూరితో సంతకం చేసి, అలాగే వాళ్ళ యొక్క ఎక్కడి నుంచి చదివారు లాస్ట్ స్కూలింగ్ అంటే అక్కడ టీసీ కానీ లేకపోతే 10th క్లాస్ టీసీ కానీ, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ముఖ్యంగా కనపడుతోంది. వాళ్ళ యొక్క జనన తేదీని వాళ్ళు కనుక చూపించగలిగితే 18 ఏళ్ళు నిండాయంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ అర్హత పరీక్ష అనేది కేవలము ప్రవేశ పరీక్ష అంటే ఎంట్రన్స్ టెస్ట్, కానీ అట్ ద సేమ్ టైం దానిలో ఫలానా వ్యక్తికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అది కాదు దీనిలో ప్రాథమికంగా మనం పరీక్షించేది. అలాగే ఇది పోటీ పరీక్ష కూడా కాదు. ఆ పిల్లవాడు కనుక ఏదన్నా మెటీరియల్ కనుక యూనివర్సిటీ ఇస్తే దాన్ని చదివే ఇటువంటి తాహత కానీ లేదా దాన్ని చదివేటువంటి అతనికి ఆ సౌలభ్యం ఉందా లేదా, లేదా అతను రాయగలడా లేదా, చదవగలడా లేదా, మళ్ళీ దాని గురించి విశేషాలను ఎవరైనా చెప్తే అర్థం చేసుకోగలడా లేదా అనేటువంటి విషయాలు మాత్రమే మనం దీనిలో పరీక్షిస్తున్నాం. కాబట్టి ఈ అర్హత పరీక్షను సాధించడం ద్వారా వాళ్ళు డిగ్రీలో ప్రవేశానికి అర్హులు. ఆ డిగ్రీలు BA లేదా BCom అయి ఉంటాయి. లేదా ఒకవేళ వాళ్ళు 10వ క్లాస్ తరగతి పాస్ అయ్యి ఉండి వాళ్ళు ఏదైనా సైన్స్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటే, R&D డెవలప్మెంట్ కానీ ఏదైనా ఉన్నాయి కదా, వాటిలో పనిచేస్తూ ఉంటే సైన్స్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ R&D ప్రోగ్రామ్స్, వాటిలో కానీ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు కనుక అయితే 1 సంవత్సరం ఏదైనా R&D ల్యాబ్స్లో పనిచేసినా లేకపోతే ఇటువంటి సౌకర్యాలతో వాళ్ళు BSc డిగ్రీ చేయవచ్చును. కానీ అటువంటి ల్యాబ్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉండాలి. లేదా వాళ్ళు అనేకటువంటి ఆప్షనల్ సబ్జెక్టులతో ఐచ్ఛికాంశాలతో వాళ్ళు BA కానీ BCom కానీ పూర్తి చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. చాలా వివరాలు చాలా విద్యార్థులకు అర్థమయ్యేటటువంటి విధంగా చాలా సూక్ష్మంగా చాలా బాగా చెప్పారు. విద్యార్థులు కూడా ఇప్పుడు ఈ ఒక 10 నిమిషాల్లో డిస్కషన్ తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లు కానీ లేదంటే మీరు నోట్ చేసుకోవచ్చు. 04027031431 లేదా లాస్ట్లో 32 లేదా 33 ఈ 3 నెంబర్లలో మీరు ఫోన్ చేసి మీకున్నటువంటి సందేహాలు, మొదటగా ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రశ్నలే తీసుకుంటాము, తర్వాత అడ్మిషన్స్కి సంబంధించినటువంటి ఈనాటి ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అర్థమయ్యేటటువంటి అనేక అంశాలు చర్చకు వస్తాయి. కాబట్టి దయచేసి వాటికి సంబంధించినటువంటి ఈరోజు సబ్జెక్టుకి సంబంధించి మాత్రం ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. డాక్టర్ వెంకటరమణ గారు, మేడం చెప్పినట్టుగా అర్హత పరీక్షకు సంబంధించి చాలా వివరాలు చెప్పారు. అర్హత పరీక్షలో అసలు ఎన్ని పేపర్లు ఉంటాయి, ప్రశ్నపత్రం యొక్క స్వరూపం ఎలా ఉండబోతుంది, ఏ ప్రశ్నపత్రము ఏ పేపర్కి సంబంధించి ఉంటుంది, ఎన్ని మార్కులు సాధిస్తే వాళ్ళు అర్హత సాధించినట్టు మేడం ఒకటి చెప్పారు. ఇది ఎంట్రన్స్ కాదు, ఓన్లీ ఎలిజిబిలిటీ, అంటే విద్యార్థి యొక్క కాబట్టి అర్హత పరీక్ష కాబట్టి అసలు ఎన్ని మార్కులకు ప్రశ్నపత్రం రూపొందించబడి ఉంటుంది, ఎన్ని మార్కులు సాధిస్తే అర్హత సాధించినట్టు. సో ఇది మంచి ప్రశ్న అండి. ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి విషయము. నేను కోరేది ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ అధ్యయన కేంద్రం కానీ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్స్ కానీ వెళ్ళి ఈ ఈటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఉంది, దాన్ని ఉచితంగా పొందవచ్చు. దాంట్లో పూర్తిగా సవివరంగా ప్రతి పేజీలో ప్రతి అంశం గురించి రాయడం జరిగింది. అయితే ఇప్పుడు మేము చెప్పే విషయాలు కూడా మీరు కొంత గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు ఈ అర్హత పరీక్ష అనేది 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఏదైనా ఒక ఆదివారం నాడు నిర్వహించబడుతుంది. 10 గంటలకు విద్యార్థులు రూమ్లోకి ప్రవేశించినప్పుడు వాళ్లకు వాళ్ళ డీటెయిల్స్ ఉన్నటువంటి OMR షీట్లు ఇవ్వడం జరుగుతుంది. వన్ సైడ్ వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ పేరు కానీ తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా వివరాలు ఉండడం జరుగుతుంది. దాని బ్యాక్ సైడ్లో ఆ పేపర్ 1 పేపర్ 2కు సంబంధించినటువంటి ఆన్సర్స్కి సంబంధించినటువంటి OMR షీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అర్హత పరీక్ష అనేది 2 పేపర్లలో ఉంటుంది. మొదటి పేపర్ ఏంటంటే ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1లో 50 ప్రశ్నలు ఉంటాయి. మొదటి 20 ప్రశ్నలు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి విషయాలు, తర్వాత 21 నుండి 50 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి విషయాలు. వీటన్నిటి కూడా ఐచ్ఛిక ప్రశ్నలు, ఆప్షనల్
మల్టిపుల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ 4 ఇవ్వడం జరుగుతాయి, 1 2 3 4. మీకు ఏదైతే సరైనటువంటి జవాబు అనుకుంటారో దాన్ని ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి గళ్ళల్లో 1 2 3 4 ఆ గళ్ళను పూర్తిగా బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ తోటి నింపాల్సి వస్తుంది. తర్వాత సెకండ్ పేపర్కి వచ్చేసరికి సెకండ్ పేపర్ కూడా 1 అవర్ ఉంటుంది. మొదటి పేపర్ 1 అవర్ ఉంటుంది, రెండవ పేపర్ కూడా 1 అవర్ ఉంటుంది. తిరిగి 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మేడం గారు చెప్పారు ఏదో ఒక ఎంఐఎల్ చూస్ చేసుకోవాలని. సెకండ్ పేపర్లో మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్, దాన్ని మనం ఈ పేపర్లో అడిషనల్ ఇంగ్లీష్గా చెప్తున్నాము, ఉర్దూ, తెలుగు, హిందీ, ఈ 4 మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉండడం జరుగుతుంది. ఈ 4ట్లో ఏదైనా ఒక ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం మీకు ఇవ్వబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ను మీరు ఓఎంఆర్ షీట్లో నింపాల్సి ఉంటుంది. సో పేపర్ 1కు 100 మార్కులు, పేపర్ 2కు 100 మార్కులు. కానీ ప్రతి పేపర్లో కూడా విద్యార్థులు కనీసంగా 36 మార్కులు సాధించినప్పుడే వాళ్లకు అర్హత కలుగుతుంది. 36 అంతకంటే ఎక్కువ మార్కులు పొందినటువంటి ప్రతి విద్యార్థి కూడా డిగ్రీలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా మటుకు విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ ఎగ్జామ్ రాసి వాళ్ళు వదిలివేయడం జరుగుతుంటుంది. అట్లా కాకుండా ఈ ఫలితాలు ఎగ్జామ్ అయినాక ఒక 2-3 డేస్లో మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ ఇచ్చాక మీరు మా BRAOU online.in వెబ్సైట్ ద్వారా తిరిగి అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. తర్వాత ఈ జీకేలో మనకున్నటువంటి సమకాలీన అంశాలు ఏవైతే కరెంట్ అఫైర్స్ కానీ, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇతరత్ర మనకు ఏవైతే నార్మల్గా మనకు తెలిసిన అంశాలు మాత్రమే దాంట్లో ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఎటువంటి అర్హత లేనటువంటి విద్యార్థులు రాసి వాళ్ళు ఈజీగా వాటిని అటెంప్ట్ చేసే విధంగా ఈ ప్రశ్నపత్రం రూపొందించబడుతుంది. సో ఈ విధంగా ప్రశ్నపత్రం ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటరమణ గారు, చాలా వివరాలు. ఎందుకంటే ప్రశ్నపత్రము 50 మార్కులు మొదటిది ఉంటుంది, 50 ప్రశ్నలు మొదటి దానిలో ఉంటాయి, రెండవ దానిలో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున ఉంటుంది. ప్రతి ప్రతి పేపర్కి సంబంధించి 36, అంటే 2 పేపర్లలో ఒక దానిలో 90 వచ్చాయి కదా సార్, ఒక దానిలో 34 వస్తే నేను పాస్ అయినా అనుకునే దానికంటే కూడా ఇండివిజువల్గా 2 పేపర్లో 36 మార్కులు రావాలనేది డాక్టర్ వెంకటరమణ గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మనకు అనేక అంశాలు ఎలా మనం ఉండబోతుంది, పరీక్షల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది, తర్వాత ఇవన్నీ అంశాలు మరొకసారి మీరు చాలా వివరంగా చెప్పారు సార్. దాంతోపాటుగా మనం అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కనకదుర్గ గారు 2 అంశాలు, ఒకటి కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు బయటకు వెళ్ళి ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఎక్కడ తెచ్చుకోవాలని కొంత గందరగోళ పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ నెలాఖరులోపు మీరు ఏదో ఒక డేట్లో పరీక్ష నిర్వహించడానికి అవకాశం ఉంది కాబట్టి, తక్కువ సమయం ఉంది కాబట్టి, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి మీరు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకోని వాళ్ళు కానీ దరఖాస్తు ఇప్పటికే చేసినటువంటి వాళ్ళు ఉంటే కనుక సునాయాసంగా అర్హత సాధించాలంటే ఇప్పుడున్న ఈ తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి? అర్హత పరీక్షకి మామూలుగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోగానే అక్కడ అయిపోదు కదా, తర్వాత దానికి సరిగ్గా ప్రిపేర్ అవ్వాలంటే ఇదేదో చాలా కష్టమైన పని, ఇది మనం చేయలేము అని విద్యార్థులు భావించద్దు. మీరు అన్నట్టు ఇది అతి చాలా సునాయాసంగా చేయాల్సిన పని. ఏంటంటే వాళ్లకు తెలిసిన సమకాలీన అంశాలు, అంటే ఇప్పుడు కాంటెంపరీగా ఏం జరుగుతోంది, సమాజంలో ఏం జరుగుతున్నాయి, ఎటువంటి వార్తలకి ప్రాముఖ్యత ఉంది, ఎవరు ఎక్కడ సీఎం, ఎక్కడ ప్రైమ్ మినిస్టర్, ఎక్కడ మన దేశంలోని యొక్క విభిన్న విభాగాల్ని నిర్వహించే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాలని, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సాంఘిక అంశాలను, కొంతవరకు 10వ తరగతి వరకు సామాన్య శాస్త్రాన్నో లేకపోతే సాంఘిక శాస్త్రాన్నో అధ్యయనం చేయడం, కొంత ఇంగ్లీష్ పట్ల అవగాహన కలిగి ఉండడం, దానిలో నిష్ణాతులై ఉండాలని కాదు, అలాగే 1-2 లెక్కలు, కూడివేతలు, తీసివేతలు, ఇలాంటి వాటి పట్ల కొంత అవగాహన కలిగి ఉండడం, బేసిక్స్ ఆప్టిట్యూడ్ సంబంధించినవి. అయితే వీటిని చదవడం కోసం అంటే కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళే వస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క ఆసక్తి ఈ పరీక్షలు రాయడం వరకు కూడా ఉండాలి. ఆ పరీక్షల వరకు రాయడం అంటే దాన్ని కేవలము ఏదైనా రాయొచ్చు అనుకోకుండా కొంతవరకు మోటివేటెడ్గా ఉండాలి. సార్ అన్నారు ఇందాక వెంకటరమణ గారు ఏమనంటే 50 ప్రశ్నలు జీకే, ఇంగ్లీష్, అలాగే యాప్టిట్యూడ్ మీద ఉంటే, అంటే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, మీకు సబ్జెక్టులో అభినివేశం ఉందో లేదో ఉంటే, రెండవ 50 ప్రశ్నలు అంటే ఇంకొక గంట సేపు మిమ్మల్ని మీ యొక్క భాష ఏదైనా కానీ, హిందీ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ
తీసుకుని దానిలో ఒక 50 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి భాష ఎలా ఉంటుంది, భాషలో సామెతలు ఎట్లా ఉంటాయి, భాషలో పుస్తకాలు మినిమం ఎలా ఉంటాయి, ఎవరు రాశారు, ఇలాంటివి 2 ప్రశ్నలు కనబడుతూ ఉంటాయి. అయితే ఇవి ఎలా ఉంటాయి, ఈ మాదిరి ప్రశ్న పత్రాలన్నీ కూడా www.brou.ac.in మనం చూడొచ్చు. లేదా ఎవరైనా కూడా స్టడీ సెంటర్కి వెళితే వాళ్ళకు అర్హత పరీక్ష యొక్క ప్రాస్పెక్టస్ దొరుకుతుంది. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ప్రాస్పెక్టస్లో మీరు మామూలుగా వెనకాల కొన్ని ప్రశ్నలు పొందుపరచడం జరిగింది. కాబట్టి వాటిని చూసి మోడల్ నమూనా ఎట్లా ఉంటుందో మీరు గ్రహించి వాటిని ఆ పద్ధతిలో మీరు ఇవాళ సమకాలీన అంశాలని, అలాగే 10వ తరగతి వరకు 7, 8, 9 అటువంటి పాఠ్యాంశాలు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలని కొంత చూడగలిగితే అది మీకు చాలా తేలిగ్గా చేయవచ్చు. అలాగే మీరు దీని గురించి ప్రత్యేకంగా భయపడకుండా దీన్ని ఒక స్పోర్టివ్గా తీసుకుని ఇది చక్కగా మనం సాధించాలి, దాని ద్వారా డిగ్రీ పొందాలనే ఆసక్తితో కొంత దీని మీద కొద్దిగా పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మీరిద్దరు చెప్పిన దాన్ని బట్టి ఏదో పెద్ద పెద్ద బుక్స్ చదివి హంగామా చేసేదానికంటే విద్యార్థి యొక్క సామర్థ్యం, విశ్వవిద్యాలయం అందించేటటువంటి పుస్తకాలు కానీ, తరగతి గదిలో చెప్పేటటువంటి పాఠ్యాంశాలు కానీ విని చదువుకొని పరీక్ష రాసేటటువంటి సామర్థ్యం ఉందా లేదా అనేటటువంటిది పరీక్షించడానికి ఉద్దేశించినటువంటి అర్హత పరీక్షలో న్యూస్ పేపర్ నాలెడ్జ్, అదే న్యూస్ పేపర్ నాలెడ్జ్. ఆ విధంగా మనకు చెప్పిన దాన్ని రాసుకునే పద్ధతి కానీ, రాసుకున్న దాన్ని తిరిగి పరీక్షలో రాసేటటువంటి పద్ధతి కానీ వాళ్ళకి తెలుసా తెలియదా. ఇప్పుడు మేడం చెప్పేదానికి నేను ఒకటి యాడ్ చేస్తున్నాను సార్. ఈ అర్హత పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రము తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 3 భాషల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే జీకే ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఈ 3 భాషల్లో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటరమణ గారు ఆ విషయాలు కూడా చెప్పినందుకు. సో మేడం ఇందాక చెప్తూ ఒక విషయం చెప్పారు, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, ఏది నో ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ పాస్ కాలేనటువంటి వాళ్ళని. ఏదైనా అప్పర్ ఏజ్ లిమిట్ ఉందా మేడం వీటికి? ఏమైనా లేదండి, కాదేది చదువుకు అనర్హం అన్నట్టుగా ఏదైనా తప్పకుండా ఎవరికి ఆసక్తి ఉన్నా, ఎప్పుడు చదువుకోవాలనుకున్నా ఎంతోమంది విద్యకు దూరం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మన దేశంలో చాలామంది అనేక కష్టాల వలననో, లేకపోతే స్త్రీలైతే గృహ బాధ్యతలతోనో చాలా వరకు చదువుకోవాలని ఆసక్తి కూడా ఉండి కూడా పక్కన పెట్టారు. కాబట్టి వాళ్ళకి కనీసం చదవడం, రాయడం విషయాల పట్ల అవగాహన ఉన్నా కూడా డిగ్రీ అనేది కనుక వాళ్ళు ఉండాలి అని అనుకుంటే తప్పకుండా అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా దీనికోసం ప్రయత్నించి సాధించవచ్చు. మన యూనివర్సిటీలో కూడా మనం చూడవచ్చు, ఎంతోమంది విద్యార్థులు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చదవాలనే ఆసక్తితో మన దగ్గరికి వస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు. ఎంతోమంది ఇప్పుడు చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఒక సందేహం ఉంటుందేమో అనే ఉద్దేశంతో అది అడిగినటువంటి ప్రశ్న. వెంకటరమణ గారు, మీరు ఇప్పుడు పరీక్షల నియంత్రణకు సంబంధించినటువంటి అదనపు అధికారిగా మీరు ఉన్నారు కాబట్టి మీకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ నెలాఖరులోపు పెట్టబోతున్నామని చెప్పారు. అంటే 2020కి సంబంధించినటువంటి పెట్టబోతున్నారు. ఒకవేళ గతంలో అర్హత పరీక్ష రాసి ఉండి ఫీజు సమకూరకనో, లేకపోతే డేట్లు మిస్ అయిపోయో, అడ్మిషన్ తీసుకోలేనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉండిపోయి ఉంటే వాళ్ళు తిరిగి దరఖాస్తు చేసుకొని మళ్ళీ పరీక్ష రాసి అడ్మిషన్ తీసుకోవాలా ఏంటి? దానికి సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్న వివరాలు. ఇది ఆల్రెడీ అర్హత సంపాదించినటువంటి విద్యార్థులందరూ కూడా ఒక మనవి ఏంటంటే 2016, 2017, 2018, 2019 తిరిగి ఇప్పుడు ఈ సంవత్సరం 2020లో రాసేటువంటి విద్యార్థులందరూ కూడా, అంటే ఒక 5 సంవత్సరాలు 2016, 17, 18, 19 గతంలో అర్హత సాధించి డిగ్రీలో జాయిన్ కానటువంటి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఒకవేళ డేట్స్ మిస్ కావడమో, లేకుంటే వాళ్ళు మర్చిపోవడమో, లేకుంటే రిజల్ట్స్ చూసుకోకపోవడమో, కారణం ఏదైనా కూడా వాళ్లకు యూనివర్సిటీ విశ్వవిద్యాలయము మరొకసారి అవకాశాన్ని ఇస్తున్నది. కాబట్టి 2016, 17, 18, 19 విద్యార్థుల అర్హత సాధించి జాయిన్ కానటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు నేరుగా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకు కూడా BRAOU online.in ద్వారా వాళ్ళకు సపరేట్ స్ట్రీమ్ ఉంది. ఆ స్ట్రీమ్ ద్వారా వాళ్ళు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో విద్యార్థులందరూ కూడా తిరిగి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనకున్నటువంటి విద్యా అవకాశాలను పెంపొందించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు చెప్పిన దాన్ని బట్టి 2016 నుంచి 19 వరకు అర్హత పరీక్ష రాసి అర్హత సాధించి కూడా అడ్మిషన్ పొందలేనటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయకుండానే నేరుగా అడ్మిషన్ పొందేటటువంటి ప్రక్రియను
తీసుకొచ్చామని చెప్పి మీరు చెప్పినందుకు ధన్యవాదాలండి. ఈ దఫా అంటే ఈ నెలాఖరులో నిర్వహించేటటువంటి అర్హత పరీక్షలు అర్హత సాధించినటువంటి వాళ్ళకు వెంటనే అడ్మిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి విడిగా కూడా నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అంటే మొబైల్ ద్వారా మీకు ఎస్ఎంఎస్లు కానీ లేకపోతే వెబ్సైట్లో పెట్టడం కానీ చేసి వెంటనే వాళ్ళకు కూడా అడ్మిషన్ ఇచ్చేటటువంటి సదవకాశాన్ని విశ్వవిద్యాలయం కల్పిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను కలిపాను. 16 నుంచి 19 2016 నుంచి 2019 వరకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి పాస్ అయిన విద్యార్థులకు విశ్వవిద్యాలయం ఆల్రెడీ అడ్మిషన్ ఇస్తోంది. దానికి రిజిస్ట్రేషన్ సైట్లో వెళితే వాళ్ళ పాత హాల్ టికెట్ అది నంబర్ అడ్మిషన్ అప్పటి హాల్ టికెట్ నెంబర్ కనుక ఫిల్ చేస్తే వాళ్ళ డేటా అంతా ఆటోమేటిక్గా వస్తుంది, ఇంక్లూడింగ్ ఫోటో సిగ్నేచర్ అంతా కూడా అన్నీ వస్తాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎస్ఎస్సి సర్టిఫికెట్, ఏదైనా కుల ధృవీకరణ పత్రం, ఆధార్ ఇలాంటివి మాత్రమే వాళ్ళు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు వెబ్సైట్లోకి వెళ్ళగానే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దానికి వెంటనే సబ్మిట్ చేయగానే ఎలా మీకు దానికి సంబంధించినటువంటి ఫీజు ఎలా భర్తీ చేయాలనేటువంటి అంశాలన్నీ కూడా మీకు వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి. వెబ్సైట్ దాని బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ టీచర్, దాని నుండే మీరు చాలా సమాచారాన్ని గ్రహించవచ్చు. ఎస్, ఇప్పుడు దూరదర్శన్ యాదగిరి ఛానల్ తెలంగాణలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. వైడ్ నెట్వర్క్ తోటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మనం కూడా సప్తగిరి యాదగిరి మన దగ్గర ఉన్నటువంటి దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా ఒక విన్నపం ఏంటంటే, టీవీ చూస్తున్నటువంటి ఎంతోమంది ఉద్యోగస్తులు కావచ్చు, బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వేరు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి తెలివిగల విద్యార్థులు ఇతను చాలా బాగున్నాడు, చాలా బాగా తెలివి ఉంది, చదువుకుంటే బాగుండు అనేటటువంటి విషయం ఉంది. నా కోసం కాకపోయినా నాకు తెలిసినటువంటి నలుగురికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అనేటటువంటి విషయాన్ని దయచేసి మీరు చేరవేసేటటువంటి బాధ్యతను టీవీ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విన్నపం. వాళ్ళు ఎందుకంటే విద్యాదానానికి మించినటువంటిది లేదు అని చెప్పి మనకు ఎంతోమంది పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనకు వీలైనంత వరకు నలుగురికి సహాయం చేసేటటువంటి కార్యక్రమాలు బాగా దేశంలో ఏ విశ్వవిద్యాలయం కూడా ఇంత తక్కువ ఫీజులతోటి విద్యను అందిస్తున్నటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఈ విశ్వవిద్యాలయం పెట్టేటటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే, ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించి డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయినటువంటి వాళ్ళు, విద్యను మధ్యలో ఆపేసినటువంటి వారు, పెళ్లి చేసుకొని చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, విద్య మానేసినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక గొప్ప అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం కల్పిస్తుంది. కనుక దయచేసి వీక్షకులు కూడా మీ సమీపంలో మీ చుట్టుపక్కల మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే విశ్వవిద్యాలయంలో కోర్సులో చేర్చేటటువంటి విధంగా సహకరించగలరు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు www.brao.ac.inలో ఉంటాయి. లేదంటే పోర్టల్ ఉంటుంది రిజిస్ట్రేషన్ సంబంధించి www.brao.online.in. ఇది కంటిన్యూగా ఉంటుందండి, మధ్యలో డాట్ ఉండదు, అన్ని స్మాల్ లెటర్స్ brao.online.in. దాంట్లోకి వెళ్ళినా కానీ పూర్తి వివరాలు మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాలర్స్ కూడా ఇప్పుడు మాతోటి నేరుగా ఇప్పుడు చర్చించినటువంటి అంశాలకు సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక 040-2703-1431 లేదా చివరిలో 32 లేదా 33 నెంబర్లో కాల్ చేసి కూడా మీకు ఇప్పుడు మేము చెప్పినటువంటి దానికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నేరుగా లైవ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా డాక్టర్ కనకదుర్గ గారు ఇంకొక అంశం అండి, ఇప్పుడు ఈటీలో అర్హత సాధించిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి నో ఫార్మల్ ఎడ్యుకేషన్లో చదవడం రాయడం వచ్చినటువంటి వాళ్ళు సాధిస్తే మేము కోర్సులో ఇస్తామని చెప్పారు కదా, వీళ్ళు ఏ కోర్సులో ఒకవేళ అలా వచ్చినటువంటి వాళ్ళు బీఎస్సీ స్ట్రీమ్లోకి వెళ్ళేటటువంటి అవకాశం కానీ, బీకామ్ తీసుకునేటటువంటి అవకాశం కానీ ఏమైనా అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే అర్హత పరీక్ష, అది ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా మామూలుగా బీఏ బీకామ్ డిగ్రీలను ఎటువంటి సమస్య లేకుండా తీసుకోవచ్చు. బీఏలో కూడా మనకి అనేక రకమైనటువంటి ఆప్షనల్స్ ఉన్నాయి. సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ లేదు, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, ఇటువంటి రకరకాల సబ్జెక్టులు. అట్లాగే లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఇటువంటి లిటరేచర్ వీటిలో కానీ, లేకపోతే మామూలుగా బీకామ్ కోర్సెస్ కానీ వీటిని తీసుకోవడానికి మనకి ఎటువంటి సమస్య లేదు. అయితే మీరు 2 ఆప్షనల్స్ ముఖ్యంగా ఏ స్ట్రీమ్ నుంచి తీసుకుంటున్నారు అంటే, చాలా వరకు సామాన్య శాస్త్రాలు, సోషల్ సైన్సెస్ నుంచి తీసుకుంటున్నారా, లేకపోతే కామర్స్ నుంచి తీసుకుంటున్నారా బట్టి మీకు బీఏ కానీ బీకామ్ డిగ్రీ కానీ ఇవ్వబడుతుంది. అంటే మీరు ఎటువంటి ఆప్షన్స్ చూస్ చేసుకున్నా అందులో 2 ముఖ్యమైన ఒకదానికి చెందినవై ఉండాలి. లేదా సైన్సెస్కి వచ్చేటప్పటికి కొంత స్ట్రింజెన్సీ లేదా వీటి మీద కొంత నియంత్రణ కనపడుతుంది. మామూలుగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఏదైనా R&Dలో పనిచేస్తూ ఉండి దానిలో రీసెర్చ్లో ఉంటే, మామూలుగా అవి ఫార్మసీ కంపెనీలు కావచ్చు, లేదా ఇండస్ట్రీలు కావచ్చు, లేదా కెమికల్ ఇండస్ట్రీలు కావచ్చు, లేదా మెడికల్ ల్యాబొరేటరీస్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఏదైనా పనిచేస్తూ దానిలోనే ఏదైనా ఒక ఉపాధి పొందాలి అనుకున్న వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఇస్తున్నాము. లేదా తప్పకుండా బీఎస్సీ చదవాలి అంటే మాత్రము ఇంటర్లో అంటే రెగ్యులర్ స్ట్రీమ్గా ఫార్మల్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు
ఎంపీసీ కానీ బీజెడ్సీ కానీ చదివి ఉండాలి. ఇవి కంపల్సరీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం, చాలా వివరాలు చెప్పారు. చాలాసేపు నుంచి కాలర్స్ కూడా చాలామంది లైన్లో ఉన్నారు. మొదటగా ఒక కాల్ తీసుకుందాం. హలో 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 యా చెప్పండి. నమస్తే అండి. హలో సార్, నమస్తే అండి. చెప్పండి హలో చెప్పండి, వినిపిస్తుందమ్మా. నేరుగా నమస్తే. మాట్లాడండి, మీరు టీవీ చూడొద్దు. ఇదే మేము ఆల్రెడీ ఆన్లైన్ నేను ఎంట్రన్స్ రాశాను సార్. చెప్పండి అమ్మా. మీరు టీవీ చూస్తున్నారమ్మా, కొద్దిగా గ్యాప్. ఎస్సీ వాళ్ళు కూడా ఫీజు కట్టాలా సార్? లేదు లేదు సార్. మీ సందేహం మరొకసారి అడగండి అమ్మా. హలో మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి అడగండి అమ్మా. హలో తను ఏదో ఫీజు కట్టాలని అడుగుతా ఉన్నారు. Okay, రమణ next. గారు ఒకసారి చూడండి. ఇప్పుడు మేము ఆల్రెడీ నేను ఎంట్రన్స్ రాసి పాస్ అయ్యాను సార్. ఓకే, ఎప్పుడు పాస్ అయ్యారమ్మా? 3 years అవుతుంది సార్. నేను ఫీజు కట్టలేక నేను సార్ మీరు 3 years బిఫోర్ పాస్ అయ్యానండి. ఎస్, మీ ప్రశ్న అర్థమైంది. మీరు వినండి దయచేసి. రమణ గారు, ఇప్పుడు తను మొదట్లో మనం చెప్పినవి వినలేదనుకుంటా. అలాగే మీ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా ఇస్తే తను నేరుగా అక్కడ కాంటాక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ అర్హత పరీక్ష 2016, 2017, 2018, 2019లో ఆల్రెడీ అర్హత సాధించినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడు నేరుగా ఈ క్షణమే వాళ్ళు డిగ్రీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఆల్రెడీ BRAOU online.inలో ప్రవేశాలు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి మీరు ఆల్రెడీ పాస్ అయినారు అంటున్నారు కాబట్టి మీ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ ఒకటి మీరు తీసుకొని మీరు నేరుగా ప్రవేశం పొందవచ్చు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మీకు సందేహం తీరింది అనుకుంటాను. ఇంకా కూడా మీకు సరైన జవాబు అందలేదనుకుంటే కనుక 04023680241 అది పరీక్షల నియంత్రణ అధికారికి సంబంధించినటువంటిది. మీ ఫీజులకు సంబంధించి ఏదో మీరు మాట్లాడుతూ ఉన్నారు, సరిగా అర్థం కాలేదు. దయచేసి ఆ నెంబర్లో మీరు ఎనీ వర్కింగ్ డే రోజు వర్కింగ్ అవర్స్లో మీరు కాల్ చేసి మీ సందేహాన్ని తీర్చుకోవచ్చు. వెంకటరమణ గారు, సార్ ఈటీ మామూలుగా ఈ నెలాఖరులో నిర్వహించే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది కాబట్టి అక్కడ ఇక్కడ పరీక్షలకు సంబంధించి అన్ని షెడ్యూల్ చూసుకుంటారనుకుంటున్నాం. యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 సెంటర్సా 50 సెంటర్లా ఎట్లా మీరు పరీక్ష పెట్టబోతా ఉన్నారు? దానికి సంబంధించినటువంటి ఈ కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది మీరు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈటీ ఎగ్జామ్ అనేది తెలంగాణలో 103 సెంటర్లలో, ఆంధ్రాలో 77 సెంటర్లలో, మొత్తంగా 180 అధ్యయన కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నాం. అంటే ఏ విద్యార్థి అయినా కూడా తనకు దగ్గరలో ఉన్నటువంటి అధ్యయన కేంద్రాన్ని వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరిగింది. విద్యార్థి ఎంపిక చేసుకున్నటువంటి అధ్యయన కేంద్రంలోనే వాళ్ళకు పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి షిఫ్టింగ్ అనేది లేకుండా ఉంటుంది. కోవిడ్ నిబంధనలు మళ్ళీ చూద్దాం సార్. ఫోన్ కాలర్ చాలాసేపు వెయిటింగ్. ఓకే. ఎస్, దయచేసి మీరు ఫోన్లో మాట్లాడే ముందు టీవీ చూడొద్దండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీరు నేరుగా మాతో మాట్లాడితే దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాలర్స్ గమనించాలి. హలో అండి. హలో, రమణ గారు, కోవిడ్ సంబంధించి సార్, కోవిడ్ దృష్ట్యా మీరు అన్నట్టుగా విద్యార్థులకు పరీక్ష తేదీ నిర్ణయం కాగానే మీకు అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది, వార్తాపత్రికల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరుగుతుంది. నిర్ణయించినటువంటి డేటుకు 2 రోజుల ముందు మీరు తమ హాల్ టికెట్లను మీ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ తోటి పరీక్షా కేంద్రానికి మనం పరీక్ష ఉదయం 10 గంటల నుండి 12:30 కొనసాగుతుంది. విద్యార్థులు కొంత ఎర్లీగా ఈ కోవిడ్ నిబంధనలు, కోవిడ్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ముందుగా వచ్చి సెంటర్కు ముందుగా వచ్చి. ఇంటరప్షన్, ఒక కాల్ తీసుకుందాం. హలో అండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి. నమస్తే అండి.
సార్ ఇది మేము 2012-13లో జాయిన్ అయ్యామండి. ఓకే. అయితే మా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫీజు కట్టలేదు సార్ మళ్ళీ సెకండ్ ఇయర్కి. ఓకే. ఇప్పుడు మేము మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుందా సార్? ఎప్పుడు 2013. మీకు ఉందండి, అవకాశం ఉంది. 2013లో మీరు 12-13 సార్ 12-13 ఫస్ట్ ఇయర్ రాశారు కాబట్టి అవును సార్. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు కట్టలేదు, థర్డ్ ఇయర్ కట్టలేదు కదండి మీరు. అవును సార్. అవును మీరు నేరుగా యూనివర్సిటీకి వచ్చేసి సార్ మీకు సంబంధించినటువంటి ఐడి కార్డు పట్టుకొని రండి. సార్ పట్టుకొని వస్తే మళ్ళీ మీకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్ ద్వారా మీరు సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ట్యూషన్ ఫీజు కట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయము, 2012-13 విద్యార్థులు ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరు సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. మా వరకు కూడా రావక్కర్లేదు. మీకు ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే మీకు యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దానిలో ప్రస్తుతానికి మీరు కూడా అర్హులే, మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి. ఇప్పుడు సమీపంలోని ఈ సేవ మీ సేవ ఏపీ ఆన్లైన్కి వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించవచ్చు. కాకపోతే మీరు తీసుకోవాల్సిన ఆప్షనల్ సబ్జెక్టులు ఏమిటో కూడా ఒకసారి పరీక్షించి ఎవరైనా ఫోన్ చేసి 23680283కి కానీ లేదా 04023680297297కి కానీ ఫోన్ చేసి మీకు ఎటువంటి ఆప్షన్స్ కావాలో, ఏ సబ్జెక్టులో మీరు అర్హులో తెలుసుకుని వాటి ప్రకారం మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టుకోవచ్చు. మా వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ మేడం. మరొక ఫోన్ కాల్ తీసుకుందాం. హలో అండి. హలో అండి. హలో సార్ చెప్పండి సార్. సార్ ఇది మేము ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టి రాసాము. థర్డ్ సెమిస్టర్ కూడా అయిపోయింది. ఫోర్త్ సెమిస్టర్కి వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు కానీ ఫీజు కట్టడానికి అవ్వట్లేదు సార్. థర్డ్ ఇయర్ కూడా అడ్మిషన్ ఫీజు కట్టాము ఆన్లైన్లో. మన ఫోర్త్ సెమిస్టర్ కట్టుకోండి డేట్ వచ్చిందని మాకు మెసేజ్ వచ్చింది మేడం నుంచి. మేము ఆన్లైన్లో కడుతున్నాం కానీ ఎంట్రీ అవ్వట్లేదు. అలాగే ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసుకోమని మెసేజ్ వస్తుంది. అప్డేట్ చేస్తుంటే అవ్వట్లేదు సార్. ఇది ఎలా? ఓకే సార్, మీ ప్రశ్న అర్థమైంది మేడం. యూజీ సెకండ్ ఇయర్లో 3-4 సెమిస్టర్లు ఉంటాయండి. అందుకని 4వ సెమిస్టర్ ప్రత్యేకంగా మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. అందుకని అది ఒకసారి మీరు చూడండి. తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే ఇందాక చెప్పిన నెంబర్లకు కాల్ చేయండి. నాకు తెలిసి మీరు డైరెక్ట్గా యూజీ థర్డ్ ఇయర్ ఇప్పుడు ఫీజు కట్టుకోవడానికి అర్హులు. అందుకని మీరు యూజీ థర్డ్ ఇయర్ ఫీజు కట్టుకోండి. ఫోర్త్ సెమిస్టర్ ప్రత్యేకంగా మీరు కట్టాల్సిన అవసరం ఉండదు. అయినా మీకు ఫర్దర్ ఇంకా ఏమైనా సమస్యలు సందేహాలు ఉంటే మా 040236802883కి కానీ లేదా 040236802972 కానీ కాల్ చేసి మిగతా విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు సార్ అడిగినట్టుగా చిన్న సందేహాలు ఏంటంటే వాళ్ళకు ప్రతి సంవత్సరం 2 సెమిస్టర్స్ ఉంటాయి అనేది విద్యార్థులు గమనించాలి. అవును. ఒక్కసారి మీరు ఫస్ట్ ఇయర్లో ఫీజు కడితే ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్కు ఫీజు కట్టినట్టుగా, అది ట్యూషన్ ఫీజు కట్టినట్టుగా భావించాలి. ఎగ్జామ్ ఫీజు వేరుగా ఉంటుంది. అది ఎన్ని మనం పేపర్స్ రాయాలో అన్ని పేపర్స్కు ప్రశ్నలకు మన ఎన్ని పేపర్స్ 1, 2, 3 ఉన్నాయా, పెండింగ్ ఉన్నాయా, బ్యాక్లాగ్ ఉన్నాయా అనే దాని మీద ఫీజు కట్టాలి తప్పితే ప్రతి సెమిస్టర్కు ట్యూషన్ ఫీజు కట్టాల్సినటువంటి అవసరం ఇయర్ వైజ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ ఫీజు కడితే మీరు థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ ఫీజులు కూడా కట్టినట్టే లెక్క. ఇన్ కేస్ థర్డ్ ఇయర్లో ఫీజు కడితే 5th and 6th సెమిస్టర్ కూడా ట్యూషన్ ఫీజు కట్టినట్టుగానే భావించాలి. దాని గురించి కంగారు పడకూడదు. మీరు ఇందాక చెప్పారు ఈమెయిల్ ఐడి అప్డేషన్ గురించి అని అడిగారు. ఇందాక మేడం చెప్పిన నెంబర్స్లో మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఎక్కడి నుంచి అయితే మెసేజ్ వచ్చిందో ఆ మెయిల్ ఐడికి అప్డేట్ చేయొచ్చు. లేదంటే ఇందాక చెప్పినటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ అడ్మిషన్ నెంబర్, మీ మెయిల్ ఐడి కూడా చెప్తే కూడా మా దగ్గర రికార్డ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఒక చిన్న విషయాన్ని ఇక్కడ యాడ్ చేయదలుచుకున్నాను నేను. మామూలుగా ఇదివరకు మనకు ఇయర్ వైజ్ ఎగ్జామ్ ఉండేది. 2017 నుంచి సిబిసిఎస్ అని దాని ప్రకారం అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ప్రకారము మనం సెమిస్టర్ విధానానికి మనం మళ్ళడం జరిగింది. అందువలన 2012 నుంచి 16 వరకు ఉన్నటువంటి విద్యార్థులందరూ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు ఇప్పుడే వాటిని భర్తీ చేసుకోవచ్చు. అలాగే 2017 తర్వాత సిబిసిఎస్ సిస్టంలో జాయిన్ అయిన వాళ్ళు 17 వాళ్ళు ఇప్పుడు 3వ సంవత్సరం మిగిలి ఉంటే ఎవరైనా కట్టక ఫీజు కట్టుకుని ఉంటే వాళ్ళు సెకండ్ లేదా థర్డ్ ఇయర్ ఫీజు కట్టుకోవచ్చు. 18 సంవత్సరం 2018లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికి థర్డ్ ఇయర్ ఫీజు, అలాగే 2019లో జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ ఫీజు ఇప్పుడు కట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి వెబ్సైట్ను ఒకసారి చూసి యూజీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కూడా మీ ఫీజుని భర్తీ చేయవచ్చు. థ్యాంక్ యూ మేడం. మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నాం క్విక్గా. హలో. యా, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్ చెప్పండి సార్. ఈ 2000 మీరు టీవీ చూడండి. 2015లో 16లో రాసింది సార్ నా మిస్సెస్. ఓకే. 2015లో 16లో రాసింది సార్. ఓకే. అయితే ఫస్ట్ ఇయర్ పాస్ అయింది.
ఫస్ట్ ఇయర్ పాస్ అయింది కానీ సెకండ్ ఇయర్ కట్టలేదు సార్. ఈ సంవత్సరం కట్టడానికి ఏమైనా ఉంటుందా అని. అడ్మిషన్ తీసుకున్నాక మీరు అడ్మిషన్ తీసుకున్నారా అండి? తీసుకున్నాం. అలాంటప్పుడు మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు కట్టుకోవాలండి. ఒక విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విద్యార్థులందరూ కూడా మామూలుగా ఈ సంవత్సరం మొదటి సంవత్సరం తీసుకుంటే మనది నాన్ డిటెన్షన్ విధానం కాబట్టి, అంటే ఎవరు ఫెయిల్ చేయడం అంటూ ఉండదు కాబట్టి, మీకు అకాడమిక్ ఇయర్ సేవ్ కావాలంటే, అంటే మీకు ఇన్ టైంలో మీకు డిగ్రీ రావాలంటే, ఉదాహరణకి 2016లో మీరు అడ్మిషన్ తీసుకుంటే 17లో రెండవ ఇయర్ ఫీజు, 18లో మూడవ ఇయర్ ఫీజు ఒకసారి పే చేయడం వల్ల మీకు పెద్ద నష్టమేమీ లేదు. మీకు వీలైనప్పుడు మిగిలిన పరీక్షలను రాయవచ్చు. కాబట్టి సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో 3 ఏళ్లలో మీరు అడ్మిషన్ ఫీజు కట్టుకోవచ్చండి. అందుకని దాన్ని బట్టి మీరు కట్టుకునే అవకాశం మీకు ఇప్పుడున్నది. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఇప్పుడు చాలా కాల్స్ కూడా దానికి సంబంధించి వస్తున్నాయి కాబట్టి చిన్న వినోపం ఏంటంటే, మీరు అడ్మిషన్ తీసుకొని ఉండి మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా మీరు ప్రమోట్ అయి ఉన్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫీజును మీరు ఇమీడియట్లీ కట్టవచ్చు. ఆన్లైన్లో మీకు అవైలబుల్ ఉంటే డెస్క్టాప్ ఉంటే ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు. లేదనుకుంటే మన ప్రతి కాలనీలో, గల్లీలో, విలేజ్లో కూడా ఇప్పుడు ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్, మీ సేవ, ఈ సేవ లాంటి కేంద్రాలు వచ్చాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మీ అడ్మిషన్ నెంబర్ చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దానిపైన ఫీజు కట్టడానికి సునాయాసంగా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే 23680283 నేరుగా మేడం గారే మాట్లాడతారు. అక్కడ కాల్ చేసి మీ సందేహాలు కూడా తీర్చుకోవచ్చు. ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, అలా కట్టడానికి ఫీజు ఈ నెల 24 ఆఖరి తేదీ అండి. అది కొంచెం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు సంవత్సరంలో కట్టేవి కాదు. ఒక నిర్ణీత యూజీసీ కొన్ని నిర్ణీత సమయాలను ఇస్తుంది. దాన్ని బట్టి ప్రస్తుతం అడ్మిషన్లు నడుస్తున్నాయి. కాబట్టి ఈ నెల సెప్టెంబర్ 24తో ఆ తేదీ ముగుస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కొంత జాగరూకత వహించి ఇదే సమయంలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫీజు కట్టుకోవాలని విన్నపం అండి. సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరూ 24వ తేదీ వరకు వెయిట్ చేసి ఒకే రోజు వెళ్తే సర్వర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ రేపు ఈ 2-3 డేస్లో దాదాపుగా ప్రక్రియను ఒక 10 నిమిషాల పాటు అక్కడికి వెళ్తే పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి కేర్లెస్ చేయకుండా ఎంత వీలైతే అంత తొందరగా అడ్మిషన్ తీసుకోవాలి. నేను ఇంకో పాయింట్ అడిగిస్తాను. మేడం చెప్పింది ఏంటంటే ట్యూషన్ ఫీజు కట్టడానికి 24వ తేదీ, కానీ గతంలో అడ్మిషన్ పొంది పరీక్ష రాయాల్సినటువంటి విద్యార్థులకు మాత్రము 15వ తారీఖే లాస్ట్ చివరి తేదీ. 15 లోపు ఫీజు కడితే వాళ్ళు ఇమిడియట్లీ ఎగ్జామ్ రాసుకునే 15 లోపు మీరు ఈ ట్యూషన్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ కట్టుకుంటే మీరు పూర్తిగా ఎగ్జామ్స్ రాసేటువంటి అవకాశం, అంటే ఇంకొక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా వెంటనే పరీక్షలు రాసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మరొక ఫోన్ కాలర్ ఉన్నారు, అతనితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నా పేరు హరిబాబు సార్. నేను వచ్చేసి ఫస్ట్ ఇయర్ 2016లో చేశాను సార్. ఓకే, అయిపోయింది. తర్వాత 17 నుండి నేను ఇప్పుడు దాకా ఇక్కడ లేను. ఓకే. సో దానివల్ల నేను ఎగ్జామ్ ఫీజు కానీ ట్యూషన్ ఫీజు కానీ నేను కట్టలేదు. యా మిత్రమా, ఇప్పుడు ఇందాక కూడా మీరు కాలర్ అడిగిన దానికి ఆన్సర్ అది కూడా మీకే వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ రేపట్లో మీరు వెళ్ళి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు వెంటనే కట్టేయండి. కట్టిన తర్వాత మీరు 2-3 డేస్ లోపే మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కూడా 15th తారీఖు లోపు, అంటే మనకి 15th నైట్ వరకు క్లోజ్ అవుతుంది కాబట్టి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టేసుకుంటే ఈ నెలాఖరులో కానీ నెక్స్ట్ మంత్లో కానీ పెట్టేటటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్లో మీరు రాసుకొని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యా సంవత్సరం కోల్పోకుండా వెంటనే మీరు ఒక విద్యా సంవత్సరం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి డిలే చేయకుండా వెంటనే ట్యూషన్ ఫీజు మొదటగా కట్టి ఆ తర్వాత ఎగ్జామ్ ఫీజు కట్టుకోండి. ఇంకొక కాలర్ ఉన్నారండి. యా చెప్పండి. యా ఇంకొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, హలో అండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో, హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో, వస్తుంది సార్, మీరు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి, మీరు చెప్పండి. సార్ నా పేరు ప్రభాకర్ అండి. నేను 95-98లో నేను 10th ఫెయిల్ అయినండి. ఓకే. అదే సార్, అది ఒకసారి ఇంతకుముందు ఒకసారి నాది ప్రాపర్ వచ్చి వరంగల్, నేను 10th ఫెయిల్ అయింది. ఒకసారి వరంగల్ ఎగ్జామ్స్ రాశానండి ఒక 15 years బ్యాక్. ఓకే. ఇక మ్యారేజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక 20 years అయిపోయింది సార్. ఇప్పుడు నాకు 40 years వచ్చింది ఏజ్. సార్ మళ్ళీ ఒకసారి చదవాలి సార్, ఏదో జరిగిపోయింది సార్, చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ చదవాలనే ఆశ బాగా ఉంది సార్. నేను ఇలానే చేసి ఏదైనా చదవాలని, సార్ BA చేయాలని నా ఆలోచన సార్. అది దాని గురించి ఫీజు ఎలా ఉంటది సార్, కాలేజ్ ఎట్లా ఉంటది సార్, దానికి ఇప్పుడు 10th క్లాస్ మేమో పెట్టాలా, ఫెయిల్ అయిన మేమో పెట్టాలా, లేకపోతే 7th క్లాస్ ఫెయిల్ అయిన 7th క్లాస్ చదివినది అది పెట్టాలా, సర్టిఫికెట్ ఏది పెట్టాలి కొంచెం క్లియర్ అందులో ఏంటంటే మేడం మరి మాకు కాలేజ్ ఒక చిన్న విషయం, మళ్ళీ కాలేజ్ సండే చేయాలా, ఫీజు ఎట్లా ఉంటది,
దానికి సంబంధించిన ఒక డీటెయిల్స్ దయచేసి ప్లీజ్. చాలా సంతోషం అండి. మీరు డీటెయిల్డ్గా ఇవన్నిటిని అడగాలంటే 04023680297కి కాల్ చేయండి. కానీ నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు చాలా చక్కగా మీకు నేర్చుకోవాలనే కోరికతో మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. మీరు చేయాల్సిందల్లా మీ దగ్గర ఫెయిల్ అయితే కనుక టీసీ ఉంటే చాలండి స్కూల్ నుంచి. లేటెస్ట్గా మీరు చదివిన స్కూల్లో టీసీ చాలు. దాన్ని తీసుకుని లేదా మీరు పాస్ అయితే పాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి వీటిని తీసుకుని ఒక ఫోటోతో పాటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్కి ఏదైనా మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఏపీ ఆన్లైన్ కానీ టీఎస్ ఆన్లైన్ సెంటర్కి కానీ వెళ్ళి మీరు మీ యొక్క విషయాలను అక్కడ తెలిపి దానికి అక్కడ ఆ ఫోటోని అక్కడ స్కాన్ చేసి మీ సంతకం పెట్టి మీరు ఇట్లా ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు ప్రస్తుతం సార్ చెప్పినట్టుగా ఉంది కాబట్టి ఆ ఎలిజిబిలిటీ టెస్ట్లో నమోదు చేసుకోండి. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇదే నెలలో జరుగుతోంది కాబట్టి తేదీని త్వరలో ప్రకటిస్తారు. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ని కనుక మీరు రాసి అర్హులైతే మా దగ్గర మళ్ళీ ఒకసారి వచ్చి ఆన్లైన్లో మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మీరు డిగ్రీలో ప్రవేశం పొందవచ్చు. మీరు ఏమీ నిరుత్సాహపడవద్దు. తప్పకుండా ఆశ ఉన్న వాళ్ళ కోసమే చదువు కాబట్టి అలాగే ఇవాళ నుంచి రేపటికి బాగుండాలి కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా మా యూనివర్సిటీ వెబ్సైట్ని సందర్శించి దానిలో ఈ రిజిస్ట్రేషన్ని పొంది ఎలిజిబిలిటీ టెస్ట్కి రాసి అర్హతను సాధించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దానికి అదనంగా మేడం, ఈ 2-3 డేస్ లోపే అర్హత పరీక్షకు సంబంధించినటువంటి ఫీజుని ఈ మిత్రుడు కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని కంప్లీట్ చేస్తే నెలాఖరులో అర్హత పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అడ్మిషన్ ప్రాసెస్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ 15 రోజుల గ్యాప్లో మీరు డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థిగా మీరు చెప్పుకునేటటువంటి ఒక సువర్ణ అవకాశం మీకు దక్కనుంది. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి సమయం ఇప్పటికి మించిపోయింది. ఇప్పటికే లాస్ట్ డేట్స్ అన్నీ అయిపోయాయి. కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విశ్వవిద్యాలయం కూడా అర్హత పరీక్షకు సంబంధించి కానీ అడ్మిషన్ ప్రాసెస్కు సంబంధించి కానీ ఎగ్జామ్ ఫీజును చెల్లించడానికి కానీ కొంత సమయం ఇచ్చి ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఈ 3-4 రోజుల్లో మీరు కంప్లీట్ చేసుకుంటే కనుక ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా రేపు ఈ 15 రోజుల తర్వాత నేను అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక సువర్ణ అవకాశం రాబోతుంది. కాబట్టి దీన్ని కోల్పోకుండా మీతో పాటుగా మీ మిత్రులు ఎవరంటే వాళ్ళు కూడా చెప్పి వాళ్ళని కూడా డిగ్రీ కోర్సులో చేర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. మేడం మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. ఎందుకంటే సందేహాలు చాలా డిఫరెంట్గా వస్తున్నాయి, అవన్నీ మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే అండి. హలో నమస్తే అండి. చెప్పండి సార్. సార్ ఈ ఎంఎస్సి సైకాలజీ సెకండ్ ఇయర్ ఫీజు డేట్ ఎప్పటి వరకు ఉంది సార్? యా మేడం, ఏదైనా మీరు పోయిన సంవత్సరం కనుక అడ్మిషన్ తీసుకుంటే ఇప్పుడు మామూలుగా సెకండ్ ఇయర్ ఫీజు కట్టేయచ్చండి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కొంత పీజీ కోర్సెస్ అన్నిటికీ కూడా పరీక్షలు కొద్దిగా ఆలస్యంగా నిర్వహింపబడుతూ ఉంటాయి. ఒక సంవత్సరం అయినాక మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేసినాక జరుగుతాయి కాబట్టి మామూలుగా నవంబర్ డిసెంబర్లో జరుగుతూ ఉంటాయి. కానీ యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం అడ్మిషన్ మాత్రము జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో పూర్తి కావాలి కాబట్టి ఈసారి అదనంగా మనకు సెప్టెంబర్ నెల అని యూజీసీ చెప్పింది కాబట్టి మీరు సెకండ్ ఇయర్ ఫీజు నిరభ్యంతరంగా ఇదే నెలలో త్వరలో కట్టేయాలని కోరుతున్నామండి. అంటే మీరు పరీక్షలు నిర్వహించి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత కడదామన్న ఛాన్స్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు యూనివర్సిటీ ఎప్పుడు నిర్వహిస్తే అప్పుడు మీరు రాసుకునే అవకాశం ఉంటుంది. మొదటగా ట్యూషన్ ఫీజు మాత్రం చెల్లించాల్సినటువంటి బాధ్యత. చాలా మంది విద్యార్థులు గమనించాల్సిందంటే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదే, మొదటి సంవత్సరంది కాలేదే అనడం వలన మీరు సెకండ్ ఇయర్ని మీరు రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల దాని క్లాసెస్ని కానీ అసైన్మెంట్స్ని కానీ ఇచ్చే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. అలాగే మీరు ఒక సంవత్సరం ఆటోమేటిక్గా లేట్ అయిపోతుంది మీ అకాడమిక్ ఇయర్. అందుకని గమనించి ఈ సంవత్సరం కనుక ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకుంటే మరో సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ కనుక మళ్ళీ మీరు సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఒకవేళ డిగ్రీలో అయితే థర్డ్ ఇయర్ అడ్మిషన్ తీసుకోవడం ద్వారా మీకు అకాడమిక్ ఇయర్ సేవ్ అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే కనకదుర్గ గారు మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో అండి. హలో నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్, నేను బిఎడ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సార్. లాస్ట్ ఇయర్ జాయిన్ అయినాను. ఇంతవరకు ఆన్లైన్ లో ఎగ్జామినేషన్ ఫీజు గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు సార్. చెప్పండి. యా రమణ గారు, ఏ సెమిస్టర్ అండి మీరు? ఏ సెమిస్టర్ అండి? సార్ సెమిస్టర్ కాదు సార్, ఇయర్ వైజ్ సార్ మాది. బిఎడ్. ఓకే ఓకే, బిఎడ్ వస్తాయండి. ఇప్పుడు కొద్దిగా మన కండిషన్స్ అన్ని నార్మల్ కాగానే తప్పక వస్తాయి. అన్ని కూడా ఏర్పాటు జరుగుతాయి. నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను సార్ యూనివర్సిటీ వెబ్సైట్, కానీ ఇంతవరకు ఏం లేదు సార్. దాంట్లో అప్డేట్ లేదు సార్ అసలు. ఇవి ప్రత్యేకమైన పరిస్థితులు కోవిడ్ వెబ్సైట్ లో మీకు డేట్ ఇస్తే చివరి తేదీలు ఏంటని ఇప్పుడు మీరు ఇందాక మేము మాట్లాడుతున్నట్టుగా ఈటీ అడ్మిషన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ఫీజు లాస్ట్ డేట్స్ ఎలా అయితే పెడతా ఉన్నామో బీఈడీకి సంబంధించినటువంటి డేట్స్ కూడా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెడతారు. మీరు ఫాలో అవుతున్నారు, అందుకు ధన్యవాదాలండి. మీకు అది రాగానే వెంటనే అది కూడా పెడతాం మేము. లేదనుకుంటే కనుక ఇప్పటివరకు మేము చెప్పినటువంటి నెంబర్లో మీరు సంప్రదించవచ్చు. వాటి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేదంటే మీ స్టడీ సెంటర్, బీఈడీకి సంబంధించిన స్టడీ సెంటర్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ధన్యవాదాలు. మొదటగా కనకదుర్గ గారు, చాలా మనము సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ యూజీ పీజీ కోర్సులో జరుగుతూ ఉంది. మనం ఎంతసేపు ఇప్పటి వరకు ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి మాట్లాడాము.
ఎలిజిబిలిటీ టెస్ట్తో సంబంధం లేకుండా డిగ్రీలో నేరుగా అడ్మిషన్ పొందేటటువంటి మరొక అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరెవరు అర్హులు, ఎలాంటి వాళ్ళు వస్తారు, కొద్దిగా క్విక్గా తీసుకోండి, ఎందుకంటే కలర్స్ చాలా మంది కలర్స్ ఉన్నారు. మనం మాట్లాడాలి. మామూలుగా ఇందాక చెప్పిందేవి ఇన్ఫార్మల్ స్ట్రీమ్ అనుకుంటే, ఇప్పుడు మనం మీరు అడిగింది ఫార్మల్ స్ట్రీమ్. అంటే ఇంటర్ పాస్ అయ్యి, లేదా 2 ఏళ్ళ ఐటీఐ పాస్ అయ్యి, లేదా పాలిటెక్నిక్ పాస్ అయ్యి, లేదా మామూలుగా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ కానీ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కానీ, లేదా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళది కానీ, NIOS వాళ్ళది కానీ పరీక్షలు రాసి డిగ్రీ చదవాలనుకుని కొన్ని కష్టాల వలన, లేదా ఆర్థిక సమస్యలనో, లేదా ఇతర కొంత సమయాభావం వలన వాళ్ళు ఇటువంటి అడ్మిషన్ కనుక తీసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి డిగ్రీ అడ్మిషన్లకు నేరుగా వెబ్సైట్ BRAOonline.in వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటివి సమస్యలు లేవు. కేవలము వాళ్ళ సమాచారం, వాళ్ళ యొక్క సామాన్య సమాచారం కానీ, ముఖ్యమైన డీటెయిల్స్ కానీ ఇచ్చేసి, ఆ తర్వాత వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్, అంటే ఏవైతే స్కూల్ లివింగ్స్ 10th క్లాస్ ఒకటి కానీ, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, లేదా ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, అలాగే ఒకవేళ ఉంటే కుల ధృవీకరణ పత్రమో, లేకపోతే మామూలుగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే అవే, ఇటువంటి 1-2 సర్టిఫికేట్స్ని కనుక వాళ్ళు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినాక ఒక అండర్టేకింగ్ వస్తుంది. ఆ అండర్టేకింగ్ అంటే స్వీయ ధృవీకరణ పత్రం, నేను దీనికి సమ్మతిస్తున్నాను, ఈ కోర్సులో జాయిన్ అవుతానని ఇచ్చినాక వెంటనే ఫీజు పే చేయమని వస్తుంది. ఆ ఫీజుని వాళ్ళు భర్తీ చేసి ఆ రిసీట్ నేను ఆ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ 2 కూడా తమతో దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక నెల ఆగినాక కోవిడ్ సమస్య కొంతవరకు, మీరు ఇందాక పరీక్షల గురించి కూడా చాలామంది అడిగారు, కోవిడ్ సమస్య వలన అనేకటువంటి మనకు ప్రభుత్వాలు కానీ అవి కానీ కొంత మెల్లిగా నెమ్మదిగా వెళ్ళమని చెప్తున్నాయి, కాబట్టి పరీక్షలు కొంచెం ఆలస్యమైనాయి. అలాగే కోవిడ్ కొంచెం సమస్య కొంత తగ్గినాక పర్వాలేదు అనుకున్నప్పుడు స్టడీ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఈ రిజిస్ట్రేషన్ ఫాము, దాని యొక్క జెరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫీ రిసీటు, అలాగే మీ సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు అక్కడ సెంటర్లో ఇచ్చి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ని అక్కడ చూపించి వెరిఫై చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమీ లేదు, మీరు సెంటర్కి వెళ్ళడము, రిజిస్టర్ చేయించుకోవడము, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ జిరాక్స్ కాపీస్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయడము, అందులో 250 KB సైజ్ మాత్రమే ఒక్కొక్క సర్టిఫికెట్కి అవకాశం ఉంటుంది. వాటిని అప్లోడ్ చేసినాక సబ్మిట్ చేసి ఆ తర్వాత మీరు ఫీజు భర్తీ చేయడము. మీరు అంటే మనం యూనివర్సిటీ ఈసారి తప్పకుండా అడ్మిషన్స్ని కాంటాక్ట్లెస్గా ఇంటి దగ్గరే కానీ, లేకపోతే ఆన్లైన్ సెంటర్లో మాత్రమే చేసుకుని, దీనికి స్పెషల్గా కాంటాక్ట్లెస్ అడ్మిషన్స్ అంటున్నాం, ఆన్లైన్ అడ్మిషన్లు చేసుకోవడానికి యూనివర్సిటీ మీకు అవకాశం ఇస్తుంది, కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ మేడం. మరొక కాలర్ చాలాసేపు నుంచి వెయిటింగ్లో ఉన్నారు. నమస్తే అండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇది మేము గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. చెప్పండి. నేను BA సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అది ఫస్ట్ సెమిస్టర్ లో ఒక సబ్జెక్ట్ మిగిలింది సార్. ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాము, డేట్ వచ్చింది, తర్వాత కరోనా వల్ల పోస్ట్ పోయిన్ అని వచ్చింది. ఇంతవరకు దాని గురించి ఏం ఇంటిమేషన్ లేదు. చెప్పండి. అలాగే సార్, ఇప్పుడు మేము మా ఫ్రెండ్ ఓపెన్ నుంచి BSc చేశాడు, దీంట్లో సూపర్వైజర్ పోస్టులు పడ్డాయి సార్. అయితే అప్లై చేస్తే నాట్ ఎలిజిబుల్ అని వస్తున్నారు, 10+2+3 ఉండాలి అంటున్నారు. ఏ పోస్ట్ అండి అది? సూపర్ చార్జ్మెంట్ సార్, మన డిఫెన్స్ వాటిలో చార్జ్మెంట్ కదా, డిప్లొమా మీద. వెంకటరమణ గారు, మీరు అడిగిన దానికైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ కోవిడ్ టైంలో జరగాల్సి ఉండే మార్చి చివరి వారంలో. అవును సార్. ఆ పరీక్షకు హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఇవ్వడం జరిగిందో అప్పుడు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశానుసారంగా ఫస్ట్ ఫైనల్ సెమిస్టర్ వాళ్ళకు పరీక్షలు నిర్వహించి, ఫైనల్ ఇయర్ వాళ్ళకు పరీక్షలు నిర్వహించిన తర్వాత మిగతా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫేజ్ వైజ్ జరుగుతాయి. దానిలో మీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు ఎగ్జామినేషన్ అనేది తప్పనిసరిగా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అది 100% ఏర్పాట్లు జరిగాయి అన్నీ. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఎలా సార్ మరి 10+2+3 ఉండాలంటున్నారు, మేము ప్రమోషన్స్ కోసం చదువుకుంటున్నాము. మీరు ఒక్క నిమిషం మిత్రం, మీరు అడిగిన దానిలో ఏ పరీక్షకు సంబంధించి మీరు అడుగుతున్నారు, ఏ ఉద్యోగానికి సంబంధించి అనేది స్పష్టంగా లేదు, మరొకసారి సూపర్వైజర్ నాన్ టెక్నికల్ అండి. నాన్ టెక్నికల్ సూపర్వైజర్ ఏ డిపార్ట్మెంట్? మన దగ్గర మీరు ఏం చేయండి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అండి. ఓకే, మీరు ఒక పని చేయండి సార్, ఒక నంబర్ నోట్ చేసుకోండి, 040-23680 209. ఓకే సార్. ఈ నంబర్కి రేపు 11 గంటల సమయంలో మీరు ఫోన్ చేసి మీ మెయిల్ ఐడి కానీ ఏదైనా ఇస్తే అనుమతులకు సంబంధించి, యూనివర్సిటీకి సంబంధించి ఉన్నటువంటి వాటి అన్ని లిస్టు కూడా మీకు నేను స్కాన్ చేసి మెయిల్ చేస్తాను. అవి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించండి. అయినప్పటికీ వాళ్ళు అనుమతించకపోతే నేరుగా వచ్చి మీరు యూనివర్సిటీలో ప్రజా సంబంధాల అధికారిని మీరు నేరుగా సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి విషయాలు నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీరు మేడం ఇందాక చెప్పినట్టుగా వెంకటరమణ గారు 2 అంశాలండి ఇక్కడ.
కోర్సులో అడ్మిషన్ నేరుగా పొందడానికి నో ఫార్మల్ అంటే ఇన్ఫార్మల్, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ చూసాం. ఈ కోవిడ్ నేపథ్యంలో మీరు కూడా చాలా వివరంగా చెప్పారు. మేడం కూడా ఎలా అప్లోడ్ చేయాలి, ఒక నెల రోజుల తర్వాత పరిస్థితి చక్కదిద్దిన తర్వాత ఒరిజినల్స్ తీసుకెళ్ళి చూపించి మళ్ళీ రావాలి, ఇవన్నీ చెప్పారు. అసలు ఈ సర్టిఫికెట్లు ఎంత మేరకు అవసరం ఉన్నటువంటి అప్లోడ్ చేయాలి, అసలు ఎన్ని అవసరం ఉంటాయి, అన్నీ అప్లోడ్ చేయాల్సినటువంటి బాధ్యత అవసరం అంతా ఉంటుందా, నెససరీ డాక్యుమెంట్స్ ఏంటి అసలు మనము, ఎందుకంటే 10 డాక్యుమెంట్లు స్కాన్ చేయడము 10 అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళకు భారంగా ఉంటుంది, యూనివర్సిటీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు నెససరీ డాక్యుమెంట్స్ ఏముంటే అప్లోడ్ చేస్తే వీళ్ళు అడ్మిషన్ పొందవచ్చు? అవునండి, అయితే మనకి అడ్మిషన్స్, డిగ్రీ అడ్మిషన్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఈటీ అర్హత సాధించినటువంటి స్ట్రీమ్ ఒకటి ఈటీ అర్హత సాధించిన స్ట్రీమ్ ఒకటి, ఇంకొకటి ఇంటర్మీడియట్ లేదా దాని తత్సమాన పరీక్షలు పాస్ అయినటువంటి విద్యార్థులకు 2 సంవత్సరాలు ఐటీఐ కానీ పాలిటెక్నిక్ చదివినటువంటి కోర్స్ కానీ, తర్వాత మేడం చెప్పినట్టుగా ఓపెన్ స్కూల్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నేషనల్ ఓపెన్ స్కూల్, ఈ 12th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు అదొక స్ట్రీమ్ ఉంటుంది. ఈటీ స్ట్రీమ్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తెలియజేసేటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్ఎస్సి కానీ లేదా టీసీ కానీ, తర్వాత ఏదైనా వాళ్ళ స్కూల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాలి. తర్వాత ఈటీకి సంబంధించినటువంటి మెమో మనకు దాని పర్టికులర్స్ ఇస్తే వాళ్ళకి సరిపోతుంది. అదే డైరెక్ట్ స్ట్రీమ్ వాళ్ళకు ఎవరికైనా కూడా ఎస్ఎస్సి తప్పనిసరి, ఎందుకంటే మనకు దేనికైనా కూడా డేట్ ఆఫ్ బర్త్కు చూసేది మినిమం కంపల్సరీగా ఎస్ఎస్సి చూస్తున్నాం. కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ లేదా దానికి సంబంధించినటువంటి ఐటీఐ కానీ ప్లస్ టూ సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్కి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, డిజేబుల్డ్ వాళ్ళు ఉన్నటువంటి అయితే దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా వాళ్ళు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఫోటో విత్ సిగ్నేచర్ 60 KB జేపీఈజీ కానీ జేపీజీ ఫార్మాట్లో 60 ఫోటో కింద సిగ్నేచర్ 2 కలిపి ఉన్నటువంటి అది 60 KB లోపు ఉండాలి. తర్వాత ఈ ప్రతి సర్టిఫికేట్ కూడా 200 KB ఉండి వీటన్నిటి కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు. మరొక ఫోన్ కాలర్ చాలా సేపటి నుంచి ఉన్నారు. హలో అండి, నమస్తే. హలో యా మేడం చెప్పండి. యాక్చువల్లీ సార్ ఇది నాది బిఎడ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే హలో చెప్పండి, మీరు టీవీ చూడొద్దు, నేరుగా మాట్లాడండి. చెప్పండి. ఓకే సార్, ఇది ఓపెన్ యూనివర్సిటీలో ఎంఈడి చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? మేడం మీరు చెప్పండి. ప్రస్తుతము ఎంఈడి గురించి రికగ్నిషన్ చాలా వాటికి యూజీసీ ఇవ్వలేదండి. అందుకని ఏ యూనివర్సిటీలో కూడా డిస్టెన్స్లో ఎంఎడ్ అనేది ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. మీకు సంబంధించిందే ఇంకొకటి, సిబిసిఎస్ విధానం అనేటటువంటిది గత 2-3 సంవత్సరాలుగా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తీసుకొచ్చారు. దీనివల్ల విద్యార్థికి ఏమైనా భారంగా మారే అవకాశం ఉంటుందా, లాభంగా ఉంటుందా, ఈజీగా వాళ్ళు చదువుకొని పాస్ అవడానికి అవకాశం ఉందా, అసలు దీని ఉద్దేశం ఏంటి? కొత్త మార్పులు దేశీయంగా అంతర్జాతీయంగా జరుగుతున్నప్పుడు విద్యా విధానాన్ని సరళీకృతం చేసి ఒకటే ఒక్క మార్గంలో నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడింది సిబిసిఎస్ సిస్టమ్. అంటే క్రెడిట్స్ ద్వారా ఒక యూనివర్సిటీ నుంచి ఇంకొక యూనివర్సిటీకి కానీ లేకపోతే మారడానికి అవకాశాన్ని ఇస్తూనే విద్యార్థికి అనేక అంశాలు, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ని దీనిలో పెట్టింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వలన విద్యార్థి ఆసక్తితో విద్యను అభ్యసించవచ్చు. అంతేకాకుండా మామూలుగా దీనిలో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే మొత్తం విద్యను ఒకటేసారి కాకుండా వాటిని చిన్న భాగాలుగా విభజించి సెమిస్టర్ వైజ్గా వాటిని నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనకి ఒకటేసారి చివరికి పరీక్షలు లేకుండా, సంవత్సరాంతాన్ని పరీక్షలు కాకుండా మనకి సంవత్సరానికి 2 సెమిస్టర్ల విధానంతో, మొదటి సంవత్సరం 2 సెమిస్టర్లు, రెండవ సంవత్సరం 2 సెమిస్టర్లు, మూడవ సంవత్సరం 2 సెమిస్టర్లతో మనం దాదాపు 6 సెమిస్టర్లలో ఇటువంటి కోర్సులన్నీ ఫినిష్ చేస్తున్నాము. దానివల్ల విద్యార్థి ఒకటేసారి ఎక్కువ చదువుతున్ననే భావన లేకుండా విషయాన్ని విడగొట్టి విభజించి అతను నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అతను ఇంకా ఎక్కువ చక్కగా అభ్యసించవచ్చని ఈ సిబిసిఎస్ ముఖ్య విధానంగా తోస్తోంది. దీనివల్ల విద్యార్థికి కూడా అదనపు లాభం ఏంటంటే సమయం కలిసి వస్తుంది. రెండవది, అతను ఒక విషయాన్ని నిశ్చితంగా పరిశీలించవచ్చు. రెండవది, అవసరమైనటువంటి ఆప్షనల్స్ లేదా స్కిల్ కోర్సెస్ని అతను నేర్చుకునే అవకాశం ఉంటుందండి. స్కిల్ బేస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. అంటే క్రెడిట్ సిస్టమ్ వచ్చిన తర్వాత రమణ గారు మీరు ఇంకా విద్యార్థులకు సూచనలలో రేపు అర్హత పరీక్ష రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఒక 2 రోజులు ముందుగా మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత సెంటర్కు వచ్చే ముందు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తర్వాత భౌతిక దూరాన్ని పాటించాలి. వీలైతే మీతో పాటు ఒక చిన్న శానిటైజర్ బాటిల్ కానీ దాంతోపాటు వాటర్ బాటిల్ కూడా తీసుకొని రండి. ఎలాగూ ప్రతి అధ్యయన కేంద్రంలో ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో శానిటైజర్లు ప్రొవైడ్ చేస్తారు. ప్రతి రూమ్ కూడా శానిటైజ్ చేయబడుతుంది. అయినప్పటికీ కూడా మీరు కూడా ఒక చిన్న ఏదైతే పాకెట్ సైజు శానిటైజర్ బాటిల్, అట్లాగే మీ వాటర్ బాటిల్, మీరు మాస్క్ అనేది మాత్రం తప్పనిసరిగా పరీక్షా కేంద్రాల దగ్గర ఎటువంటి గుంపులుగా ఉండకుండా సింగిల్గా ఉంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇది ముఖ్యమైన విషయంగా చెప్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించినటువంటి సూచనల మేరకు, వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల మేరకు ప్రతి పరీక్ష నిర్వహించడం జరుగుతోంది. దానికి సంబంధించి విద్యార్థుల యొక్క రక్షణ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు విశ్వవిద్యాలయం తీసుకుంటుంది. డిస్ఇన్ఫెక్షన్ చేయడమే కాకుండా పరీక్షా హాల్లో బయట కూడా శానిటైజర్ అందుబాటులో ఉంచడం, మంచినీళ్ళు అందుబాటులో ఉంచడం, టెంపరేచర్ చెక్ చేసేటటువంటి ప్రక్రియ, ఇవన్నీ కూడా పరీక్షలకు సంబంధించినటువంటి వచ్చే విద్యార్థులకు అన్ని జాగ్రత్తలు విశ్వవిద్యాలయం తీసుకున్నప్పటికీ కూడా డాక్టర్ వెంకటరమణ గారు చెప్పినట్టుగా మనము ఒక సమూహం దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ మందితోటి ఒక 2-3 గంటలు కూర్చొని పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో మాదిరిగా 40 మంది 50 మందిని కూడా పరీక్షల్లో కూర్చోబెట్టే పరిస్థితి లేదు. 20 మందికి మించి కూడా ఒకే రూమ్లో కూర్చోబెట్టి పరీక్షలు రాయించే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి ఏర్పాట్లన్నీ యూనివర్సిటీ తీసుకుంటున్నప్పటికీ కూడా, చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థులు తమను తాము రక్షించుకోవడానికి ఎంత మేరకు దూరంగా ఉంటూ, ఎంత మేరకు మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ వాడుతూ, అక్కడ మేము విశ్వవిద్యాలయం తరఫున ఆ స్టడీ సెంటర్లో అందుబాటులో ఉంచిన శానిటైజర్ వాడుతూ, వాళ్ళు పోర్టబుల్ శానిటైజర్ తెచ్చుకుంటే అది కూడా చాలా ఉపయోగపడేటటువంటి విధంగా 2 విధాలుగా ఉంటుంది. అంటే యూనివర్సిటీ కూడా అరేంజ్ చేస్తూ ఉంది, అయినప్పటికీ కూడా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకెళ్ళాలి. దానిలో భాగంగా వెంకటరమణ గారు చివరిగా ఒక అంశం చెప్పండి, మనం ఒకటి మిస్ అవుతా ఉన్నాం. విశ్వవిద్యాలయం పీజీ కోర్సులకు సంబంధించి ఎలాంటి కోర్సులు తీసుకొస్తూ ఉంది? ఎక్కువగా ఉన్నటువంటి అందులో కూడా ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుందా పీజీ కోర్సుది, లేకపోతే దానికి విడిగా ఏమైనా చేస్తారా? పీజీ కోర్సెస్ కూడా ప్రస్తుతం అడ్మిషన్ అడుగుతుంది. సెప్టెంబర్ 24 వరకు ఈ ప్రోగ్రాంలు ఉంటాయి. ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఏ ఇంగ్లీష్, హిందీ, ఎంఏ తెలుగు, ఉర్దూ, ఎంఎస్సీ సైకాలజీ, అలాగే సైన్సెస్లో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ, ఎంకామ్ లాంటి కోర్సులన్నింటినీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అంతేకాకుండా మనకి ఎంఎల్ఐసి, బిఎల్ఐసి కోర్సెస్ కూడా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. అనేక పీజీ డిప్లొమాలు, మార్కెటింగ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, ముఖ్యంగా జర్నలిస్టులకి, అలాగే డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్, ఉమెన్ స్టడీస్, హెరిటేజ్ అండ్ టూరిజం, అలాగే అనేక సర్టిఫికేట్ కోర్సులను యూనివర్సిటీ నిర్వహిస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 24 వీటికి ఆఖరి తేదీ. కాబట్టి విద్యార్థులందరూ, ఈ కార్యక్రమాలని చూస్తున్న వాళ్ళందరూ కూడా BRAOE.online.in చూసి, వీటికి కూడా కాంటాక్ట్లెస్ అడ్మిషన్సే కాబట్టి ఈ కాంటాక్ట్లెస్ అడ్మిషన్స్ అన్నిటి అంటే సర్టిఫికేట్లు తీసుకెళ్ళి అప్లోడ్ చేసి మీరు చక్కగా ఇంటి దగ్గరే మీరు వీటిలో రిజిస్టర్ కావచ్చు. ఇప్పటివరకు చర్చించినటువంటి అనేక అంశాలు, విద్యార్థుల సందేహాలకు సంబంధించి ఇచ్చినటువంటి సమాధానాలు, వాటికి కాకుండా అదనంగా ఇంకేమైనా సమాచారం కావాలనుకుంటే www.braou.ac.in కానీ, లేదా యూనివర్సిటీ వెబ్ పోర్టల్ అయినటువంటి BRAOU.online.in కానీ సంప్రదించవచ్చు. లేదనుకుంటే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్క్ నంబర్లు దయచేసి నోట్ చేసుకోండి. 7382929570. మళ్ళీ చెప్తాను, 7382929570, లేదా చివరిలో 80, లేదంటే 90, ఇంకొక నంబరు 600. ఈ 4 హెల్ప్ డెస్క్ నంబర్లో కూడా సంప్రదించి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. అదేవిధంగా ప్రతి పరీక్షలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కానీ, యూనివర్సిటీ తరఫున అడ్మిషన్లకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు వెబ్సైట్లో కానీ, వెబ్ పోర్టల్లో కానీ అప్డేట్ చేస్తూ ఉంటాము. దయచేసి వాటిని సందర్శిస్తూ మీ సందేహాలు ఉంటే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నెంబర్స్ కూడా ఉంటాయి, వాటిలో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమానికి వచ్చి విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాకుండా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అనేక అంశాలు విద్యార్థులకు అర్థమయ్యేటటువంటి విధంగా అందించినందుకు డాక్టర్ వెంకటరమణ గారికి, కనకదుర్గ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.